హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా గోపాల్. ఈరోజు మనం బోటీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2 చిన్న సైజ్ టమాటోలు, పుదీనా, కల్యామాకు. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోండి. ఉల్లిగడ్డ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదే నా ఫస్ట్ వీడియో అండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని మంచిగా కలుపుతూ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఉల్లిగడ్డలు మంచిగా మగ్గి లైట్గా కలర్ వచ్చాయి. ఇప్పుడు టమాటో వేసుకోండి. టమాటోలు మంచిగా మగ్గేంత వరకు సన్నని మంట మీద మంచిగా కలుపుతూ ఉండండి. టమాటాలు మగ్గిన తర్వాత పుదీనా, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పసుపు వేసింది క్లిప్ మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బోటి వేసుకోండి. బోటి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఉమా గోపాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే 2-3 సార్లు కలుపుకుంటూ మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుకుంటుంది.
మంచిగా కలుపుతూ ఉండండి. 2, 3 సార్లు కలిపిన తర్వాత కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టండి. అలాగే మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోండి. కాసేపు అయ్యాక ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకోండి. ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. నేను ఒక 6 విజిల్స్ వచ్చాక బంద్ చేసి చూసా అండి. చూస్తే ఇంకా నాకు కొంచెం ఉడకలేదు అనిపించింది. అందుకనే మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. తర్వాత ఓపెన్ చేసి చూసాక మంచిగా మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే బోటి కూర రెడీ.